యొక్క మాటలను తన్ని ధ్యానించడానికి ప్రభా కూడి వచ్చిన మాకందరికీ మీరిచ్చినటువంటి ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు నాయన. ఈ కూడిక తండ్రి చివరి వరకు తండ్రి ఎటువంటి ఆటంకం లేకుండా జరిగేందుకు మీ కృపా సహాయాన్ని గురించమని కొద్ది ప్రార్థన మా రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇందులో ఆమేన్. 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 ఈ సందర్భము మనకు అర్థం కావాలంటే కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే సింపుల్‌గా అర్థమవుతుందన్నమాట. ఇక్కడ పరిసయ్యుల గురించి మనం చదువుకుంటున్నాం గదా! పరిసయ్యులు అంటే ఎవరు అనే విషయం మనం ఒకసారి తెలుసుకుంటే మీకు సమరయలు అంటే ఐడియా ఉందా ఎవరో? ఒకవేళ మీకు ఐడియా లేకపోతే నెక్స్ట్ ఈసారి వారి గురించి చదువుకుందాం. ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు వరకు ఒక నియమం ఇచ్చుంటారు కదా! మీరు బయట జనులతో వియ్యం పొందకూడదు, అన్ని జనులతో సాంగత్యం చేయకూడదని. అలా సాంగత్యం చేసి వీరి పిల్లలను వారికిచ్చి, ఇలాంటి వారి పిల్లలను వీరు చేసుకొని, ఇట్లా అన్ని జనులతో కలిసిపోయి సంకరజాతి ప్రజలుగా మిగిలిపోయిన వారు ఈ సమరయులు. అలా కాకుండా అలా చేయడం తప్పు. అన్ని జనులతో కలిసిపోవడం తప్పు. అలా చేయకూడదు. మనం నిక్కచ్చిగా ఉండాలి. నిజమైన దేవుని బిడ్డలుగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలుగానే ఉండాలి. మనం వేరే వాళ్ళతో సంబంధం ఏర్పరచుకోకూడదు అని నిక్కచ్చిగా ఉండేవాళ్ళే ఈ పరిసయ్యులనమాట. ఎటువంటి మనం అన్ని జనులతో సంబంధం ఉండకూడదు అని ఒక తీర్మానం ఉండేవాళ్ళే ఈ పరిసయ్యులు. అంటే ఇంతకంటే కొంచెం వీడికి మూలం అంతకంటే పూర్వం ఏముండేది అంటే మోషే కాలంలో నిర్గమకాండము 18వ అధ్యాయము 13 నుంచి 13, 14, 21 వచనాల్లో అక్కడ కొన్ని జరుగుతాయన్నమాట. ఇశ్రాయేలు ప్రజలని మోషే ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని వస్తూ మధ్యలో ఎడారి ప్రాంతాల్లో ఉన్నప్పుడే అంటే జర్నీలో ఉన్నప్పుడు వారికి చాలా సమస్యలు ఉంటాయి కదా! దాదాపు 6 లక్షల మంది కాల్బలం అంటే ఇంకొక 6 లక్షల మంది స్త్రీలు ఉంటారు. ఇంకా అనేక మంది అన్య జనాంగం అని ఉంటుంది కదా! అనేక మంది అన్య జనాంగము, పిల్లలు ఉంటారు, పశువులు ఉంటాయి, చాలా వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు ఏదో పోయాయేనో లేదంటే ఇంకోటి ఏదో గొడవలు, పక్కింటి వారితో గొడవలు, చాలా కలహాలు చాలా ఉంటాయి కదా! ఇంతమంది జనాభాకి చాలా సమస్యలు ఉంటాయి కదా! అలా ఉన్నప్పుడు దాదాపు ఒక 20 లక్షల మంది అనుకోండి. అందరూ కలిసి అన్ని రకాల జనాభా. అల్లూరు జనాభా ఎంత ఉంటారో చెప్పండి? ఒక 20,000 ఉంటారు. ఒక నెల్లూరు జిల్లా జనాభా మొత్తం 24 లక్షలు. అంటే కొన్ని మండలాలు తీసేస్తే నెల్లూరు జిల్లాకు సంబంధించిన జనాభా అన్నమాట. అన్ని లక్షల మంది ఉన్నప్పుడు మోషే ఒక్కడే ఉదయం నుంచి కూర్చొని సాయంత్రం వరకు వారికి తీర్పు తీరుస్తా ఉండేవాడు అనమాట. మిగతా వాళ్ళందరూ నిలబడుకొని ఉండేవాళ్ళు. ఈ విషయం వాళ్ళ మామ చూసి, మోషే నువ్వేం చేస్తున్నావు? ఇట్లా చేస్తే అది కుదరదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే కొంతమందిని ఏర్పరచు. 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని, ఇట్లా ఒక మనిషి కొంతమంది ఏర్పరిచి వీళ్ళందరికీ వాళ్ళకే కాదు ప్రజలందరికీ నువ్వు దేవుని యొక్క న్యాయ విధులు, కట్టడలు ఇవన్నీ వివరించు. దాని తర్వాత వీళ్ళందరూ ఈ 50 మందికి ఒకరు, 10 మందికి ఒకరు, 1000 మందికి ఒకరు వీళ్ళందరూ ఉన్నారు కదా! వాళ్ళందరూ న్యాయాధిపతులుగా వాళ్ళు మాక్సిమం చేస్తారు. వాళ్ళు పరిష్కరిస్తా ఉంటారు. వాళ్ళు ఈ ఆజ్ఞలు గాని, కట్టడలు గాని ప్రజలు మీరకుండా లేదంటే మీరితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది వాళ్ళు చూసుకుంటా ఉంటారు. అవి దాటేస్తే నువ్వు చూడు అనేది మోషే మామ మోషేకు సలహా ఇస్తాడు. ఆ విధంగా నియమించబడ్డారు కదా కొంతమంది. అలాగే వారు ఈ మోషే సమయంలో దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు గాని, కట్టడలు, విధులు ఇవన్నీ మోషే రాతి పలక మీదనో లేకపోతే ఇంకో చోట ఎక్కడో చర్మపు కాగితాల మీదనో ఎక్కడో చోట ఒక చోట రాసుంటారు కదా! ఇవన్నీ పాడైపోతా ఉంటాయి. ఇవన్నీ తిరగరాయడం గాని అంటే మోషే తర్వాత సమాజ మందిరాల్లో వేరే వేరే చోట్లకి ఇశ్రాయేల్ జనాంగం వారున్న చోట్లకి
ఇంకా ఎక్కువ ప్రతులు వేరు కాపీలు కావాలి కాబట్టి వాళ్ళందరూ రాయడానికి శాస్త్రులు అనబడే వాళ్ళు ఉండేవాళ్ళనమాట. ఇవన్నీ రాయడానికి ధర్మశాస్త్రము, ఈ ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఇవన్నీ పాడైపోకుండా మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తగా రాస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళని శాస్త్రులు అంటారనమాట. అంటే ఆ శాస్త్రులు వాటిని రాసి చాలా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రాన్ని చాలా ఎక్కువ సార్లు రాసుంటారు గదా! మనం ఒకసారి చదివితేనే కొన్నిసార్లు నాలెడ్జ్ వస్తది. అట్లాంటిది అన్ని సార్లు రాస్తే ఈ మాములుగా 10 సార్లు చదివిన కంటే ఒకసారి రాయడం ఉత్తమం అంటారు గదా! చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు. అలాగా ఈ శాస్త్రులు చాలా ఎక్కువ రాయడం వల్ల ఈ ధర్మశాస్త్రాన్ని మార్చి అదే రాయడం వల్ల చాలా నాలెడ్జ్ ఉంటుందన్నమాట వాళ్ళకి. కాబట్టి ఈ శాస్త్రులు, పరిచయులు ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడు అడుగుతా ఉంటారు. క్వెషన్స్ అడుగుతా ఉంటారు గదా! ఆ! అవి ఏంటనేది తర్వాత ముందు చూసుకుందాం. ఆ విధంగా ఈ శాస్త్రులనే వాళ్ళు ఏర్పడతారనమాట. ఆ పరిచయుల గురించి వారు ఎలా ఏర్పడ్డారు అనేది అంత ఖచ్చితమైన ఇది ఉండదు గానీ బైబిల్‌లో. కానీ శాస్త్రులనే వాళ్ళు దీనికి ఈ ఈ విధంగా మూలంగా ఏర్పడతారనమాట. అయితే ఈ మత్తయి సువార్త 23 అధ్యాయం మొత్తం గూడా ఈ శాస్త్రులు, పరిసయ్యుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుంటారు. వాళ్ళ వాళ్ళ స్వభావం ఎట్లా ఉంటది. మత్తయి సువార్త స్టార్టింగ్ నుంచి 5దో అధ్యాయం నుంచే శాస్త్రులు, పరిసయ్యుల గురించి హెచ్చరిస్తూ వాళ్ళు ఇలా ఉంటారు అనే విషయాలని బోధిస్తా ఉంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. 23 అధ్యాయం మొత్తం ఇంక వేరే ఉదాహరణలేం చెప్పకుండా ఓన్లీ శాస్త్రులు, పరిసయ్యులకే కేటాయిస్తాడు యేసు ప్రభువారు అన్నమాట. అంటే ఎట్లా అంటే వారు చెప్తారు గానీ ఇవి చెయ్యరు. పోనీ వాళ్ళు ఒట్టు పెట్టుకోవడం గురించి గానీ, సువార్త చెప్పడం గురించి గానీ, దశంభాగడం ఇవ్వడం గురించి గానీ, ఇంకా చాలా విషయాలనమాట ఈ విధంగా. సహోదరులకు అప్పు ఇవ్వడం గురించి, వడ్డీకి ఇవ్వడం గురించి, తాకట్టు పెట్టుకోవడం గురించి, ఇంకా ఇట్లా లూకాసు వార్త 11వ అధ్యాయం 38 వచనంలో ఒక పరిసయుడు ఆయన స్నానం చేయలేదని చూసి ఆశ్చర్యపడతారనమాట భోజనానికి కూర్చున్నప్పుడు. అట్లాగే శిష్యులను గూడా అడుగుతారనమాట. మత్తయి సువార్త 15వ అధ్యాయము 1, 2 వచనాల్లో ఉంటది. ఆ సమయంలో యెరూషలేము నుండి శాస్త్రులను, పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి అనుంది గదా! నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే! వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారం అతిక్రమించుచున్నారని అడిగిరి. ఇక్కడ ఆజ్ఞ, కట్టడలు వాటితో కంటే పని లేదు వీళ్ళకి. వాటికంటే పెద్దల పారంపర్యాచారము అంటే వీళ్ళంతకు వీళ్ళు సొంతంగా రాసుకున్న ఆజ్ఞలు, కట్టడాలనమాట ఇవి. మోషే ధర్మశాస్త్రంతో వాటికంటే ఎక్కువగా వీళ్ళు ఒక ఆచారంగా క్రియేట్ చేసుకున్న కొన్ని సాంప్రదాయాలున్నాయి. వాటికి ఎక్కువ విలువ ఇస్తా ఉన్నారనమాట. ఇంకా మీకు ఈ విషయం ఎక్కువ సులభంగా అర్థం కావాలంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఒక ప్రార్థన నేర్పుతారు గదా! మోడల్ ఇప్పుడు గూడా చాలా మంది చేస్తా ఉంటారవి. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ప్రార్థన చేయొద్దు. వారు సమాజ మందిరాల్లో, వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేస్తారు. మీరట్లా చేయొద్దు అని ప్రార్థనలో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో ప్రార్థనలో ఒక మాట ఉంటది. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము అని అంటాడనమాట. అంటే జనరల్‌గా మనం చేయలేని విషయాల గురించి అంటే మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నామో, ఆ విషయాలను యేసుప్రభు వారు ఆ రోజు గమనించుంటారు గదా! శిష్యులు గాని, శాస్త్రులు, పరిసయ్యులు ఎట్లా ప్రార్థన చేస్తున్నారు? వేటినేటిని మెన్షన్ చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నారు అనే విషయాలను గమనించుంటారు. అట్ ద సేమ్ టైమ్ వారి జీవితం ఎట్లా ఉంది? నిజంగా వారు ఆ విధంగా ఉన్నారా? లేరా? అనే విషయం గూడా బయటికి కనిపిస్తానే ఉంటుంది ఒక సాక్ష్యంగా. కాబట్టి అవన్నీ గమనిస్తున్నాడు గాబట్టి మీరట్లా చేయొద్దు. ఇలా చేస్తున్నారు. అలా చేయొద్దు అని చెప్తూనే ఈ శాస్త్రులు గాని, పరిసయ్యులు గాని వీళ్ళెవరికైనా రుణం ఇచ్చారనుకోండి, వాళ్ళని క్షమించే వాళ్ళని గాదనమాట. ఖచ్చితంగా ధర్మశాస్త్రంలో ఎలాంటి శిక్షలుంటాయి. వాటిని స్వాధీనం చేసుకోవడం గాని, తాకట్టు పెట్టినా గాని, వడ్డీకి ఇచ్చినట్టువి గాని, వాళ్ళు చెల్లించలేకపోతే వాటిని స్వాధీనం చేసుకోవడము. ఇట్లాంటివి వాటికంటే కొన్ని వీళ్ళు కల్పించి రాసుంటారనమాట. వాటికి రెండంతలు స్వాధీనం చేసుకోవడము బలవంతంగా. వారు విధవరాళ్ళ, పేదల అనే విషయాలు వాళ్ళు చూడరు. ధర్మశాస్త్రాన్ని పాటించాలి ఖచ్చితంగా మోసే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అని చెప్పేసి, వీళ్ళు బలవంతంగా వసూలు చేసుకోవడము ఇట్లా చేసేవాళ్ళనమాట. ఇది శాస్త్రులు, పరిసయ్యుల గురించి. వాళ్ళంతకు వాళ్ళు సొంత భాష్యాలన్నీ రాసి ఉంటారనమాట. ఈ దేవుడిచ్చిన ధర్మశాస్త్రానికి. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంటుంది.
మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనం, 5వ వచనంలో ఉంటుంది. తల్లిదండ్రులను గనపరచమని తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలెనని దేవుడు సెలవిచ్చాను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన మీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన యెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గనపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. మనం ఇందాక ఒక ఉదాహరణ చదువుకున్నాం కదా, అట్లే ఇది ఇంకొక ఉదాహరణ. ఇక్కడ కూడా యేసుప్రభు వారు ఒక శాస్త్రులతో పరిచయాలతో మాట్లాడుతూ, అయ్యా ఇశ్రాయేలులకు 10 ఆజ్ఞలు ఇచ్చున్నారు. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, అందులో ఒక ఆజ్ఞ అనమాట, నీవు దీర్ఘాయుష్మంతుడైనట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. ఈ శాస్త్రులు పరిచయులు వాటికి ఎక్స్ప్లెనేషన్ రాస్తూ, వివరణ అంటే ఈ నీ తల్లిని తండ్రిని సన్మానింపము అంటే ఏంటి అనేది వివరణ రాస్తూ, అంటే చాలా చట్టాలు ఉంటాయి కదా మనకు అర్థం కావాలంటే, ఇప్పుడు ఐపీసీ కానీ సిఆర్పిసి ఇవన్నీ ఉంటాయి కదా, ఆ బుక్ లో మనం చదివామంటే గన ఒక చట్టం రాసి అది ఏంటి, అది ఏ సందర్భంలో వాడతారు, ఏ సందర్భంలో వాడరు, ఏ సందర్భంలో అది వర్తించదు, ఎవరికి వర్తించదు అనేవి కూడా చాలా క్లియర్ గా ఉంటాయి అనమాట. ప్రతిదీ మెన్షన్ చేస్తారు. అట్లా ఈ ధర్మశాస్త్రం చదివే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థం కాదు కాబట్టి ఈ శాస్త్రులు పరిచయాలు అనే వాళ్ళు వాటికి ఎన్ని వివరణలు రాసేవాళ్ళు అనమాట. ఈ ఈ ఇప్పుడు ఇది ఉంది కదా, నీ తల్లిదండ్రులను సన్మానింపము, దీర్ఘాయుష్మంతుడు అన్నట్టు నీ తల్లిని సన్మానింపము అంటే, వాళ్ళను ఒకవేళ చూడకూడదు అనుకుంటే వాళ్ళను అంటే సన్మానింపము కంటే ఖచ్చితంగా సన్మానించాల్సిందే, ఆజ్ఞను పాటించాల్సిందే. కానీ వీళ్ళ ఆజ్ఞను పాటించకుండా ఎగ్గొట్టాలంటే, ఆజ్ఞను పాటించకుండా దాన్ని నిర్వీర్యం చేయాలంటే అది కూడా చట్ట ప్రకారంగా చేయాలన్నమాట. యేసుక్రీస్తు ఈ ధర్మశాస్త్రాన్ని అనుకూలంగానే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నట్లే ఉండాలి. కానీ ఆజ్ఞను పాటించకూడదు అనుకుంటే అది కుర్బానీ అంటారనమాట. కుర్బానీ అంటే దేవార్పితము. మా తల్లిదండ్రులకు నేనేమి ఇవ్వనవసరం లేదు. నేను మీకు ఇవ్వాల్సింది నేను దేవునికి ఇచ్చేసాను. ఇంకా నా దగ్గర ఏమీ లేదు. కాబట్టి నేను మీకేం ఇవ్వనవసరం లేదు. ఇంకా వాళ్ళు ఎవరిని అడుగుతారు? వాళ్ళు దేవుడిని అడగలేరు గదా! అంటే ఈ విధంగా క్రియేట్ చేసేవాళ్ళనమాట. ఈ శాస్త్రులు, పరిచయులు ఎంతలాగా చేసేవాళ్ళంటే, అంటే అది సేమ్ ఇవే గాదు, ఇంకా చాలా ఉంటాయి ఇట్లా గదా! ఈ ఆజ్ఞలు గాని, విధి విధానాలు మోషే ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు, ఇంకా యాజకత్వం ఎలా చేయాలి, పాప పరిహారార్థం ఎలా చేయాలి, యాజకుడు ఏం ధరించాలి, బలి ఎలా అర్పించాలి, ప్రజలు ఏం తినాలి, ఏం తినకూడదు, రోగాలొస్తే ఏం చేయాలి, ఎలా శుద్ధి చేయబడతారు, గొడవలు జరిగితే, మర్డర్‌లు జరిగితే, వ్యభిచారం జరిగితే, దొంగతనం జరిగితే, ఇట్లా ప్రతి ఒక్కటి వాటి శిక్షలుంటాయి. వాటికి చాలా వివరణలు ఉంటాయి. వాటన్నిటికి గూడా ఆ కాలానికి సంబంధించి దేవుడు ఆజ్ఞలు, కడ్డాలు ఇచ్చాడు. వాటికి వీళ్ళందరూ ఎక్స్‌ప్లనేషన్ రాసేవాళ్ళనమాట. వీళ్ళకి నచ్చినట్టు రాసుకునేవాళ్ళు. వీరికి నచ్చని వాళ్ళు పాటించలేని విధంగా అసలు వాటిని ఆ శిక్షలు భరించలేని విధంగా వీళ్ళంతకు వీళ్ళు రాసుకుంటారు. అదే అదే విషయం అదే విషయం చెప్తాడు మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం, 9వ వచనంలో చెప్తారనమాట. వీళ్ళ గురించే మాట్లాడుతూ, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు వ్యర్థముగా నన్ను ఆరాధించుతున్నారు అంటాడనమాట. మనుషులు కల్పించిన పద్ధతులు అనమాట అవన్నీ గూడా. ఈ కేవలం దేవుడిచ్చిన చట్టాలు, ఆజ్ఞలు, కట్టడలు వీళ్ళు పాటించడం లేదు. వాటన్నిటికంటే వీళ్ళు కల్పించుకొని ఎక్స్‌ట్రాగా ఇలాంటివన్నీ ఇందాక మనం చదువుకున్నాం గదా, ఒక 2, 3 ఎగ్జాంపుల్స్. అలాగా వీరంతకు వీరు కల్పించుకొని ఇవి దేవుడిచ్చినటివే అన్నట్లు వీళ్ళు కల్పించిన పద్ధతులన్నీ దైవోపదేశాలను బోధిస్తూ మాట్లాడుతున్నారు. ఇట్లా ఈ విధంగా తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఎగ్గొట్టాలంటే సింపుల్‌గా ఎట్లా వాడుకున్నారు చూడండి, దేవుడిచ్చిన ఆజ్ఞని ఆ విధంగా వాడుకుంటూ ఇట్లా చేస్తున్నారనమాట. ఇలా వేషధారి జీవితం జీవిస్తా ఉన్నారు వాళ్ళు. అట్లాగే ఇంకొక మంచి ఎగ్జాంపుల్ ఉంటుంది ఈ శాస్త్రుల పరిచయాల గురించి. లూకాసు వార్త 18వ అధ్యాయము 10-13 వచనాలు ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక సుంకరి, ఒక పరిసయ్యుడు ప్రార్థన చేస్తారు దేవాలయంకెళ్ళి. అక్కడ పరిసయ్యుడు ప్రార్థన చేస్తాడు. నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండినందుకు నీ కృతజ్ఞతలు చెల్లించుతున్నాను. ఆ ప్రార్థనలో ఇది మొదటి భాగం. రెండో భాగం ఏమంటాడు? వారానికి 2 మార్లు ఉపవాసం చేయుచున్నాను. అంతట్లో 10వ వంతు ఇస్తున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ సుంకరి మాత్రం ఇవన్నీ ఏం చేయడు. దూరంగా ఉండి నిలుచుండి ఆకాశం వైపు కళ్ళు తిరగట ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థన చేస్తాడు.
ఇక్కడ పరిశీలన ప్రార్థన 2 పార్ట్‌లుగా ఉంది కదా! దొంగలు ప్రార్థన చేస్తున్నాడు. అతను చర్చిలో నిలబడి, "ఓ ప్రభువా! ఈ లోకంలో దొంగలున్నారు. ఇగో అన్యాయస్తులున్నారు. వ్యభిచారులున్నారు. ఇంకా చాలా రకాల మనుషులున్నారు. ఇగో ఇక్కడ చూడు సుంకరున్నాడు. ఇగో ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు గదా! ఈ సుంకరు గూడా ఉన్నాడు. ఇలా వీళ్ళందరిలాగా నేను లేను. వీళ్ళందరిని చూడు, నన్ను చూడు. వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ హృదయాలు చూడు, వాళ్ళ స్వభావం చూడు, సమాజంలో వాళ్ళు ఎంత హీనంగా జీవిస్తున్నారు చూడు. కానీ నన్ను చూడు, నేనెంత భక్తిగా జీవిస్తున్నానో. పైగా ఇదంతా గూడా దేవుడిచ్చిన కృపనే గదా! ఒకవేళ ఇతను దొంగగా, అన్యాయస్తులుగా, వ్యభిచారులుగా జీవించలేదు. ఇతను ఒక పరిచయుడుగానే జీవిస్తున్నాడు. అది దేవుడిచ్చిన కృప. ఇలా ఇవి మెన్షన్ చేస్తూ స్వనీతిని గూడా మెన్షన్ చేసుకుంటున్నాడనమాట. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. నేను దశంభాగం ఇస్తా ఉన్నాను. ఇలా స్వనీతిని గూడా కలిపేసుకుంటున్నాడు అందులో. తనకున్న శ్రేష్టమైన జీవితం గురించి చెప్తూనే, వాటి గురించి స్తోత్రం చెప్తూనే, తాను ఎంత గొప్పవాడో ఆ విధంగా చెప్పుకుంటున్నాడనమాట. ఇక్కడ పరిసయ్యుడి ఉద్దేశ్యం అర్థమవుతుందా అంటే, మనకేమర్థమవుతుంది? ఎదుటి వాళ్ళందరిని చూడు. వాళ్ళెంత మామూలుగా కూరగాయల షాపులకెళ్తే చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే, కూరగాయల షాపులకెళ్ళామనుకోండి, అన్నీ మొత్తం కుళ్ళిపోయినవి ఉన్నాయనుకోండి, ఒకటి కొంచెం బాగున్నదున్నా గూడా అది మనకు మంచిగానే కనిపిస్తుంది గదా! అట్లాగే ఈ పరిసయ్యులు, శాస్త్రులు గూడా చుట్టూ ఉన్నవాళ్ళు అంతా పనికిమాలిన వాళ్ళని ఆ బ్యాచ్‌నందరిని చూపిచ్చి, "ఇగో వాళ్ళందరిని చూడు, నన్ను చూడు నేనే కొంచెం బెటర్ గదా! నేను బాగున్నా గదా! ఓకే. ఓకే. థాంక్ యూ" అనేది అట్లా సంతోషపడుతున్నాడనమాట. అలాంటి వాస్తవంగా తన హృదయం ఎలా ఉంది? నిజంగా అతను ఆజ్ఞలు, కట్టడలు పాటిస్తా ఉన్నాడా? దేవుడిచ్చినవి అతను పాటిస్తా ఉన్నాడా? అనే విషయాలు అతనికి సంబంధం లేదనమాట. ఆ విషయాల గురించి అతను ఆలోచించడం లేదు. వాళ్ళకంటే నేను బాగున్నానా లేదా అని మాత్రమే చూసుకుంటా ఉన్నాడు. ఇక్కడ సుంకరి గురించి మాట్లాడుతున్నా గదా! సుంకర్ అంటే ఎందుకంత నీచంగా మాట్లాడుతున్నాడంటే సింపుల్‌గానే మనకు అర్థమైపోతుంది. సుంకర్ అంటే టాక్స్ కలెక్టర్ గదా! ఆ కాలంలో రోమా ప్రభుత్వం వాళ్ళని పరిపాలించేది యెరూషలేంలో. అంటే రోమీయులకు వీళ్ళు టాక్స్ వసూలు చేసి ఇచ్చేవాళ్ళనమాట. వీళ్ళు యూదులైనా, ఇశ్రాయేలీయులైనా వాళ్ళు ఎవరైనా అయ్యుండొచ్చు సుంకరి అంటే. వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజల దగ్గర నుంచి టాక్స్ కలెక్ట్ జేసి, పన్నులు వసూలు జేసి రోమా ప్రభుత్వానికి ఇచ్చేవాళ్ళు. ఇంకా సింపుల్‌గా అర్థం అవ్వాలంటే మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు గదా! ఒకప్పుడు. అప్పుడు మన భారతీయులే ఉండేవాళ్ళు గదా! కొన్ని ఉదా ఉద్యోగాల్లో. పోనీ టాక్స్ కలెక్టర్‌గా ఉంటారు. కొంతమంది పోలీసులుగా ఉంటారు. కొంతమంది ఇంగా చాలా రకాల రంగాల్లో మన భారతీయులే ఉండి పనిజేసేవాళ్ళు. అలాగా అంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చింది మనల్ని దోచుకోవడానికి. మొత్తం దోచుకునేవారు. పైగా మన వాళ్ళే క్లర్కులుగా ఉండి మొత్తం వాళ్ళందరికి దోచిపెడతా ఉంటే ఎంత కోపం ఉంటది జెప్పండి. వాళ్ళ మీద ఆ క్లర్కులుగా పనిజేసే వాళ్ళ మీద. అరే! ఏంటి వాళ్ళు మనల్ని దోచుకుంటా ఉంటే మీరు వాళ్ళకి సహకరిస్తా ఉన్నారే అనేసి అలా సేమ్ అందుకోసమే పరిశుడు గూడా ఆ మాట అంటున్నాడనమాట. అరే! మనది యూదా జనాంగం, ఇశ్రాయేలు జనాంగం గదా! మీరేంది రోమియోలకు చేసేది? అన్యులకు మీరేంటి బానిసత్వం చేసేది? వారి దగ్గర మన దగ్గర నుంచి టాక్స్ కలెక్ట్ చేసి వాళ్ళకెట్లా ఇస్తారు? అనే ఉద్దేశంతో ఒక దొంగగాను, ఒక వ్యభిచారిగాను పోలుస్తూ టాక్స్ కలెక్టర్‌ని మాట్లాడుతున్నాడు. ఈ సుంకర్‌ని అంత నీచంగా చూసి మాట్లాడుతున్నాడనమాట. ఇవి ఈ శాస్త్రులు, పరిచయల గురించి 23 అధ్యాయంలో ఇంకా ఎక్కువ క్లియర్‌గా ఉంటది. 23 అధ్యాయం మొత్తం. కావాలంటే తర్వాత ఒకసారి చదవండి. ఈ శాస్త్రుల పరిచయల్లో కొంతమంది దేవుని మీద విశ్వసించే వాళ్ళు గూడా ఉంటారు. ఒక నికోదేము అని చదివుంటారు మీరు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత అరిమత్తయి యోసేపు ఆయన శవాన్ని నాకివ్వండి అని అడుగుతాడు. అట్లా కొంతమందుంటారు. వారు విశ్వసించే వాళ్ళనమాట. పూర్తిగా విశ్వసించిన వాళ్ళ గురించి మనం ఇందులో చదువుకోవడం లేదు. వేషధారణగా జీవించే వాళ్ళ గురించి చదువుకుంటున్నాం గాబట్టి, ఆ కాంటెక్స్ట్‌లోనే వెళ్దాం. ఈ పోలిక చూసుకున్నామంటే, ఈ శాస్త్రులకు గాని, పరిచయాలకు గాని, ఈ ఒకవేళ మనతో ఎట్లాంటి పోలికలున్నాయనంటే, అంటే మనకంటే వేషధారి క్రైస్తవులకి. పరిసయ్యులు శాస్త్రులు గాని, పరిసయ్యులు గాని విశ్రాంతి దినం ఆచరిస్తారు గదా! నిక్కచ్చిగా ఆచరిస్తారు. అట్లాగే ఈ వేషధార జీవితం జీవించే వాళ్ళు గూడా ఆదివారం అంటే చర్చికి
ఎళ్తారు గదా! ఆదివారం విశ్రాంతి దినం అంటే గతంలో విశ్రాంతి దినం అని అనేవాళ్ళు. అది శనివారము. కానీ మనం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లేచిన దినాంక సందర్భంగా పునరుత్థాన దినం రోజున మనం కూడుకొని చర్చిలో ఆరాధిస్తాం. అంటే వాళ్ళు విశ్రాంతి దినం ఆచరించేవాళ్ళు. మనం పునరుత్థాన దినాన్ని ఆచరిస్తున్నాము. వాళ్ళు సమాజ మందిరాల్లో ఏ పని చేయకుండా ఆ రోజు విశ్రాంతి దినం ఆచరించేవాళ్ళు. అందరూ సమాజ మందిరానికెళ్ళేవాళ్ళు. మనం చర్చికెళ్తాము ఇప్పుడు. ఆ రోజుల్లో సమాజ మందిరాల్లో ప్రార్థనలు చేసేవాళ్ళు గదా! సమాజ మందిరంలోను, వీధుల మూలల్లో నిలబడి ప్రార్థన చేసేవాళ్ళంట. ఇందాక చదువుకున్నాం గదా! పరిసయ్యుడు గూడా స్తోత్రం జెప్తున్నాడు. ప్రభువా నేను అట్లా లేను, ఇలా లేను, వాళ్ళలాగా లేను. అందుకు స్తోత్రం అని జెప్తున్నాడు గదా! అట్లాగే మనోళ్ళు గూడా చర్చికొస్తారు, ప్రార్థనలు చేస్తారు, స్తోత్రం జెప్తారు, స్తుతులు చెల్లిస్తారు. ఇంకా ఇందాక చదువుకున్నాం గదా! వాళ్ళు పదో వంతు ప్రభువా నేను పదో వంతు చెల్లిస్తా ఉన్నాను అని అంటాడు. అంటే అలాగే సేమ్ మన వాళ్ళు భాగాలిస్తారు, కానుకలిస్తారు. అలాగే ఉపవాసాలుంటారు. వాళ్ళలాగా పరిసయ్యుల్లాగా ఉపవాసాలుంటారు. కానీ ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్‌లో 6 వచనం ఏముంది చూడండి. మనం ఫస్ట్ చదువుకున్నది. పరిసయ్యులు వెలుపలికి పోయిన వెంటనే పో వెలుపలికి పోయి వెంటనే హేరోదియలతో కలుసుకొని ఆయనను ఎలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిరి అని ఉంటుంది గదా! అన్నీ చేస్తారు, అన్నీ పాటిస్తారు. కానీ విశ్రాంతి దినం రోజున చర్చి నుంచి బయటికెళ్ళంగానే ఒకరిని చంపాలని ప్లాన్ చేస్తున్నారు చూడండి. ఒక మర్డర్ ప్లాన్ చేస్తున్నారు. మనము అంటే సేమ్ ఇదే కంపారిజన్‌తో మనం గూడా అంతే అన్నమాట. అంటే వేషధార క్రైస్తవులు గూడా చర్చి నుంచి బయటికెళ్ళిపోంగానే వాళ్ళకు నొచ్చుకునే విషయం ఏదన్నా ఉందంటే ఏ బేస్ మీద మనం చర్చి మానేయాలి, లేకుంటే చర్చి మార్చాలి, చర్చికి రాకుండా ఎగ్గొట్టాలి. ఏ కారణంతో ఏదైనా ఒక గద్దింపొస్తే చాలన్నమాట. అందు నుంచి మారిపోవడము, ఏ కారణంతో దేవుడిని దూషించాలి, వదిలిపెట్టి ఎళ్ళిపోవాలనే ఆలోచన ఉంటుంది. అన్నీ వేషధార క్రైస్తవుల గురించి. యేసుప్రభు వారు ఒక మాట అంటారనమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో, శాస్త్రుల నీతి కంటెను, పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను అంటారు. శాస్త్రులు, పరిసయ్యులు అంటే వాళ్ళు గూడా మనలాంటి మనుషులే గదా! వారు కానీ వారెక్కువ ధర్మశాస్త్రాన్ని చదవడం గాని, అంటే అది ఎలా ఉంటదో వాళ్ళు అర్థం చేసుకోవడం గాని, వాళ్ళు మళ్ళీ మళ్ళీ దాన్ని రాయడం గాని, ఇలా రాయడం వల్ల వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటదనమాట. శాస్త్రులు ఎవరో మనం మొదట చదువుకున్నాం గదా! సమాజ మందిరాల్లో దాని గురించి గూడా బోధ జేస్తా ఉంటారు. ఈ ధర్మశాస్త్రం గురించి, ఆజ్ఞల కట్టడాల గురించి బోధ చేస్తూ గూడా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కువ ఎవరు శోధించారు చెప్పండి? సైతానా? లేదంటే అన్ని జనులా? రాజులా? వీళ్ళందరూ కాదు. శాస్త్రులు, పరిసయ్యులే ఎక్కువ శోధించుంటారు. ఈ ఈ 4 సువార్త గ్రంథాలు చదివినా గూడా మనకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఎవరు ఎన్ని సార్లు అడ్డు తగిలారు, ఎవరు ఎన్ని సార్లు క్వెషన్ చేశారనేది. ఎందుకంటే మిగతా వారికి ఈ ధర్మశాస్త్ర విధులు గాని, కట్టడలు, ఆజ్ఞలు ఇవన్నీ తెలీదనమాట. ఈ పరిసయ్యులు కొన్ని ఎగ్జాంపుల్స్ చదువుకుంటే, నీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కోకుండా భోజనం జేస్తున్నారు? పొలంలో వెళ్తున్నప్పుడు ఈ మీరు ఎందుకు వెన్నులు దించుతున్నారు నీ శిష్యులు? విడాకులు ఇవ్వడం కరెక్టేనా? ఇలా చాలా ప్రశ్నలు ధర్మశాస్త్రం గురువుల నుంచి అడుగుతా ఉంటారనమాట. వాళ్ళకి తెలుసు గాబట్టి, శాస్త్రులు, పరిసయ్యులకు ఈ విషయాలన్నీ తెలుసు గాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు పాటిస్తున్నారా లేదా అనే విషయం తర్వాత మనం చూద్దాం గానీ, అసలు వాళ్ళకి తెలుసు అనే విషయము అయితే మనకు స్పష్టమవుతా ఉంది. దేవుడు పరలోక రాజ్యాన్ని ఎళ్ళడానికి ఒక కండిషన్ పెట్టాడు గదా! ఇందాక చదువుకున్నాం. శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి వాళ్ళ నీతి కంటే మనం అధికంగా ఉండాలంట. అలా ఉండాలి అంటే మనం ఆ గ్రంథంలో ఏముందనేది విషయాలు మనకు గూడా తెలియాలి గదా! మనం పాటించడం అనేది సెకండరీ గానీ, ఫస్ట్ మనకైతే తెలియాలి. ఆ విషయాలన్నీ ఎక్కడుంటాయి క్లియర్‌గా అంటే, ఈ 4 సువార్త గ్రంథాల్లో ఉంటాయి. ఈ 4 సువార్త గ్రంథాలే గాదు, బైబిల్ మొత్తం ఉంటాయన్నమాట. మత్తయి సువార్తలో పరిసయ్యులు ఆయన్ను ఎలా శోధించారనే విషయం ఇంకా ఎక్కువుంటదనమాట. ఇలా ప్రతి విషయము ఆయన తన శిష్యులకు చెప్పేటప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు ఇలా జేస్తారు. మీరిట్లా చేయొద్దు. వాళ్ళు ప్రార్థన ఎట్లా జేస్తారో మీరు చేయొద్దు. వారు దానం ఇట్లా జేస్తారు. మీరిలా చేయొద్దు.
వారు ఇట్లా ఉపవాసం ఉంటారు, మీరు అట్లా ఉండొద్దు. వారు ఇలా తీర్పు తీరుస్తారు, మీరు అట్లా ఇలా ప్రతి ఒక్కటి కూడా శాస్త్రుల పరిచయాలతోనే పోల్చి మాట్లాడుతూ ఉంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. శిష్యులకు చెప్తూ ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే అంత వేషధారణగా వాళ్ళు జీవిస్తా ఉంటారనమాట. ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే శాస్త్రులను పరిచయాలను చూపించి చెప్తుంటాడనమాట. ఈ విషయాలన్నీ సమాజ మందిరాల్లో కూడా చెప్తుంటాడు వాళ్ళకి. అందరికి సమాజ మందిరాల్లో చెప్తాడు, శిష్యులకు చెప్తారు. ఇవన్నీ చెప్తే తర్వాత ఏమవుతుందంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఉంటుంది. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములో ఆయనకు బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. ఎందుకు ఆశ్చర్యపడ్డం? అసలు శాస్త్రుల పరిచయాలు కూడా ఇదే విషయాలే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏదో కొత్త విషయాలేం చెప్పలేదు. దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రము, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు పలికిన వచనాలను వాటినే కోట్ చేస్తూ చెప్పేవాడు కదా ప్రతి ఒక్కటి. అయితే మరి శాస్త్రుల పరిచయాలు కూడా ఎప్పటినుంచో అదే విషయాల గురించే బోధించేవాళ్ళు. మరి ఎందుకు తేడా? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహం ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి అనుంది. అంత ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏంది? అంత కొత్త విషయాలేం చెప్పలేదు కదా! వాళ్ళు ఎప్పుడు విషయాలేం చెప్పలేదు. ఆల్రెడీ వాళ్ళకి తెలిసిన విషయాలు చెప్పారు. కానీ ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అందులో ఉన్న విషయాలు దేవుడు ఏదైతే ధర్మశాస్త్రంలో గాని, ప్రవక్తల ద్వారా పలికించిన వచనాల్లో గాని, వాస్తవంగా వాటి అర్థం ఏమిటో ఎరిగి వారికి బోధించాడనమాట. ఈ శాస్త్రుల పరిచయాలు, ఈ ధర్మశాస్త్రంలోని విషయాలను అంటే కేవలం శరీరానుసారంగా అన్నట్లే చూసారనమాట. ఒక కట్టడ ఉంది, దొంగలు వద్దు అంటే, ఓహో! మన కేవలం శరీరం నుంచి చూసే వాళ్ళు దానికి ఎక్స్‌ప్లనేషన్ రాసుకుంటారనమాట. నరహత్య చేయవద్దంటే ఒక ఎదుటి మనిషిని చంపితేనే నరహత్య అన్నట్లు వాళ్ళు దాన్ని ఫీల్ అయ్యి దాని గురించి వివరిస్తారనమాట. అంటే వాస్తవంగా వారికి ఆత్మ అనే విషయం గాని, ఒక మనసులో ఉన్న విషయాలేవి వారు పాటించకుండా కేవలం శరీరం కోసమే వారు ఇవన్నీ తీసుకొని పాటిస్తున్నారు కాబట్టి ప్రజలకు పెద్దగా అర్థమై ఉండేది గాదు. వాటి ప్రాముఖ్యత ఏంటో, ఇంపార్టెన్స్ ఏంటో, పాత నిబంధన ఆల్మోస్ట్ మొత్తం యేసుక్రీస్తు ప్రభువారు ఎక్స్‌ప్లనేషన్ చేస్తూ, కోట్ చేస్తూ మాట్లాడతారు. ఆయన తర్వాత ఆయన శిష్యులు గూడా ఇంకా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేస్తూ, ప్రాక్టికల్‌గా ఎట్లా ఉంటది అనే విషయాలు గూడా అన్నీ ఎక్స్‌ప్లనేషన్ చేసి మనకి ఇస్తారనమాట. అంటే అలా పాటించాలి అంటే మనం అవన్నీ గూడా పాటించాలి అంటే మనం ఖచ్చితంగా బైబిల్ చదవాలనమాట. వారికంటే అర్థం కాలేదు. పాత నిబంధనలో ఉన్న వారికి, శాస్త్రుల పరిచయులకి అందులో ఉన్న విషయాలు అర్థం కాలేదు. మనకు గూడా అర్థం కావు. ఆ ఎక్స్‌ప్లనేషన్ చదివేంత వరకు అర్థం కావు. కానీ శాస్త్రుల పరిచయాలు రాసిన ఎక్స్‌ప్లనేషన్ వేరే. తప్పుగా రాసుకున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన రాసుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయాలు మనం చదివితే సువార్తలో గాని, కొత్త నిబంధనలోని విషయాలు చదివితే మాత్రమే మనకు అర్థమవుతాయన్నమాట. వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి వారి ఇష్టం వచ్చినట్టు బోధించారు. వారి నీతి కంటే మన నీతి అధికం కావాలంటే మాత్రం ఆ పాయింట్ కోసమైనా మనం వాళ్ళకంటే ఎక్కువ చదవాలి గదా! వాళ్ళకంటే ఎక్కువ బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానించాలి ఖచ్చితంగా. ఆ విధంగా మనం తెలుసుకున్న తర్వాతనే మేలేంటో, కీడేంటో మనం తెలుసుకుంటాం. విశ్రాంతి దినం రోజున ఒక పశువు నీటి గుంటలో పడిందనుకోండి, దాన్ని బయటికి తీయడం తప్ప అనే క్వెషన్ అడుగుతాడు కదా దేవుడు. అట్లా ఒక వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, అతన్ని కాపాడడం తప్ప, అంటే విశ్రాంతి దినం రోజున ఇవన్నీ చేయడం తప్ప అని యేసుక్రీస్తు ప్రభువు అడుగుతా ఉన్నాడు. వాళ్ళు దానికి సమాధానం చెప్పలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు కేవలం ఆచార భక్తి అది. పరిచయాలంటే వాళ్ళు నిక్కచ్చిగా ఉంటారు యూదులు. అంటే మనం గూడా ఒకవేళ నిక్కచ్చి క్రైస్తవులం అనుకుంటే వేషధారణ లేకుండా చర్చికి వస్తాం, ప్రార్థనలు చేస్తాం, స్తోత్రాలు చేస్తాం అన్నీ అలాగా జీవిస్తూ వాళ్ళు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరంలో ఆ ప్రశ్న అడిగితే వాళ్ళు మౌనంగా ఉన్నారనమాట. వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలయజూచి అనుంటది. యేసుక్రీస్తు ప్రభువారు ఇదే ప్రశ్న అడుగుతాడు. కలయజూచి అందరిని చూస్తున్నాడనమాట. ఎవరైనా కనీసం ఒక్కరైనా సమాధానం చెప్తారేమో ఈ ప్రశ్నకి. వేషధారణ జీవితం లేకుండా నిజంగా జీవించిన వాళ్ళైతే సమాధానం కరెక్టే. నిజమైనది అని. కానీ వేషధారణ జీవితం జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. ఒక్కరు కూడా చెప్పలేకపోయారనమాట. సేమ్ యేసుక్రీస్తు ప్రభువారు అదే క్వెషన్ అడిగితే ఈరోజు కానీ అంటే ఇప్పుడు ఆదివారం చర్చ్‌లో ఉన్నప్పుడు మనల్ని అడిగారనుకోండి యేసు ప్రభువారు వచ్చి అదే క్వెషన్ అడిగారనుకోండి,
దానికి సమాధానం ఏమన్నా మనం చెప్పగలమా? ఒకవేళ మనం చెప్పాలనుకుంటే మనము అంతకంటే ముందు ధ్యానించాల్సి ఉంటది. శాస్త్రులు, పరిచయులు చాలా ధ్యానించున్నారు. వాళ్ళు ఒకవేళ చెప్పలేకపోయినా కనీసం ధ్యానించున్నారు. మనం కనీసం అదైనా చేసున్నామా? ధ్యానించుంటే వాటి గురించి కొంచెం అవగాహన అయినా ఉంటుందన్నమాట. అలా అలా వాళ్ళకంటే ఎక్కువ నీతిని కలిగి ఉంటేనే మనము పరలోక రాజ్యానికి ప్రవేశానికి అర్హులం. ఆ నీతి మనంతకు మనం ఉచితంగా అయితే సంపాదించలేం, పొందుకోలేం. ఎందుకంటే క్రీస్తునందలి విశ్వాసం వల్లనే మనం నీతిమంతులను తీర్చబడుటకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలంటే, మనము వాక్యమందు విశ్వాసం ఉంచాలంటే ముందు వినాలన్నమాట. వినుట ద్వారానే విశ్వాసం కలుగును అని ఉంటుంది గదా! అలా వినాలి అంటే అంతకంటే ముందు మనం బైబిల్ చదవాలి, వినాలి. అలా వినినప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతాము. అలా విశ్వాసం ఉంచినప్పుడే మనం నీతిమంతులమని తీర్చబడతాము. అలా నీతిమంతులమని తీర్చబడినప్పుడే శాస్త్రుల, పరిచయుల కంటే మనం ఎక్కువ నీతిమంతులని అర్థము. మనం పరలోక రాజ్యానికి అర్హులం అన్నమాట. ప్రవేశానికి అర్హులం. పరిచయులు గాని, శాస్త్రులు గాని ఈ సంగతులు గ్రహించుకోలేకపోవడం వల్లనే ఆయన వారి మీద బాధపడి కోపగించుకున్నాడన్నమాట. వాళ్ళకు తెలీదు. వాళ్ళకి అర్థం గాలేదు. సరిగ్గా ఎక్స్‌ప్లనేషన్ జేయలేకపోయారు. ప్రజలందరికీ తప్పుదోవ పట్టించారు. సొంత భాష్యాలన్నీ, సొంత వివరణలన్నీ రాసి ప్రజలను తప్పుదోవ పట్టించారు. కానీ అందుకోసం యేసుక్రీస్తు ప్రభు గాని, శిష్యులు గాని క్లియర్‌గా వాటి గురించి అన్ని వివరంగా రాస్తారన్నమాట కొత్త నిబంధనలో. సేమ్ అవన్నీ మనం చదవకుండానో, లేదంటే చదివో ఇప్పటికీ ఒకవేళ యేసు ప్రభు వారు వచ్చి ఆ క్వెషన్ అడిగారనుకోండి. దాదాపు అంటే 2000 సంవత్సరాల తర్వాత గూడా, దాదాపు 2000 సంవత్సరాలు గడిచిపోయింది గదా! ఇన్ని వేల సంవత్సరాల తర్వాత గూడా మళ్ళీ యేసుప్రభు వారు ఆ క్వెషన్ అడిగితే, మనం చెప్పకుండా ఒకవేళ సైలెంట్‌గా ఉంటే, మనం బైబిల్ గ్రంథం చదవలేదంటే, ఆయన చెప్పిన మాటలు మనకు అర్థం కాలేదంటే ఖచ్చితంగా దానికైతే సమాధానం చెప్పలేరు. లేదంటే వేషధారణ జీవితం జీవించున్నా గూడా వాటికి సమాధానం చెప్పలేరు. శాస్త్రుల, పరిచయులు వేషధారణ జీవితం జీవించున్నారు. అవును, అది కరెక్టే అని చెప్తే వారి జీవితం తప్పవుతుందన్నమాట. కాబట్టి వాళ్ళు చెప్పలేదు. కానీ మనం అలాంటి జీవితం జీవించకుండా ఉన్నప్పుడు మాత్రమే చెప్పగలం అది కరెక్టే, సరైందే అని చెప్పగలం. కాబట్టి మనకు మనం అలాంటి జీవితం జీవించి జీవిస్తే మాత్రం చెప్పలేం. అలాంటి జీవితం జీవించకుండా ప్లస్ వాళ్ళ నీతి కంటే మన నీతి అధికం కావాలి కాబట్టి, వారికంటే ఎక్కువగా మనం బైబిల్ గ్రంథం చదివి అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించును గాక. దేవుడి గాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. తండ్రి, ప్రతి నిత్యము తండ్రి మీ సన్నిధిలో ఇదిగో ఈ గూగుల్ మీట్ ద్వారా, ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా తండ్రి కొద్దిమందిగా కూడి మీ పాదాల దగ్గర మీ సన్నిధిలో నాయనా కొద్ది నిమిషాలు మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకే మీకు వందనాలు దేవా, మీకు స్తోత్రాలు. గడిచిన దినాలు, క్షణాలు, అయినా గడియలు మీ అమూల్యమైన ఆరోగ్యకరమైన రెక్కల కింద మమ్మల్ని దాచి కాపాడి సజీవ లెక్కలు ఉంచినందుకై మీకు వందనాలు దేవా, మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈరోజు మీరు మాట్లాడిన మాటలను బట్టి తండ్రి మీకు వందనాలు. నాయన, మీ దాసుల ద్వారా, మీ కుమారుడి ద్వారా తండ్రి మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. తండ్రి, ఎన్నో లోతైన హిస్టారికల్ సంబంధించి అయ్యా మీ కుమారుడి ద్వారా మాకు తెలియజేస్తూ ఉన్నారు. తండ్రి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈరోజు మాట్లాడిన మీ వాక్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఇదిగో ప్రభువా, మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యము మా హృదయంలో ఫలించలాగిన అయ్యా అది ఫలించి మొక్కై మానై మహావృక్షంలాగిన తండ్రి అయ్యా ప్రతి నిత్యమునైనా మాట్లాడే ప్రతి మాటను మేము ఫలభరితమైన జీవితం జీవించే కృప మాకు విన్న మా అందరికీ ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభువా, అయ్యా వాక్యం ఎత్తబడినటువంటి మీ దాసుల కుటుంబాన్ని అయ్యా వారి ప్రయాణాల్లో, వారి ప్రయత్నాలలో, వారు చేస్తున్న పనుల్లో
ప్రతి విధంగా మీరు తోడుగుండి అయ్యా ఇంకనూ కృప ఎంబడి కృపలతో తండ్రి బిడ్డను ముందుకు నడిపించమని ఇంకా అనేక ప్రాంతాలలో వాడబడలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ లోతైన మర్మాలను ఇంకా అనేక మందికి తెలియచేయలాగిన ఇంకా వృద్ధి చెందించలాగిన అభివృద్ధిని కాపాడమని, అలాగే తండ్రి కుడి వచ్చిన అందరిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.